ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు యేసు ప్రభు మనల్ని ప్రేమించే మన దైవము ఒక చక్కని మాట యోహాను సువార్త 14:18 చెప్తున్నాడు. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. మన యేసయ్య మనల్ని విడిచిపెట్టడని ఈరోజు చక్కటి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో మన కీడు చేసేవాడిని మనం విడిచిపెడతాం, మనం వదులుకుంటాం, వారి నుండి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ప్రతిసారి మనం యేసయ్యకి ద్రోహం చేసినా కీడు చేసినా మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడు, అనాథలుగా విడిచిపెట్టడని మన యేసయ్య ఎంత చక్కని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. 94వ కీర్తన 14వ యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఎవరిని దేవుడు వదిలిపెట్టడు, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు అంటే తన ప్రజలను, తన పిల్లల్ని దేవుడు వదిలిపెట్టడు. ఆయనకు మనం ఎలా కనబడుతున్నామంటే ఆయన స్వాస్థ్యంగా కనబడుతున్నాం. ఎవరైనా వారి స్వాస్థ్యాన్ని వదులుకుంటారా? ఎవరైనా వారి ఇన్హెరిటెన్స్ని వదులుకోరు కదా. మరి మన దేవుడు ఈ లోకము, ఈ సృష్టి యావత్తున్న పరలోకమున్న మనమే ఆయన స్వాస్థ్యం అంట. అందుని బట్టి మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు నీ యొద్దకు వచ్చే దేవుడు నిన్ను అనాథగా, లేక నిన్ను ఎవ్వరు వదిలిపెట్టినా, నిన్ను ఎవ్వరు ఎడబాసినా దేవాది దేవుడు నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు, నిన్ను అనాథలుగా విడిచిపెట్టాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు ఎంత ధైర్యం వచ్చింది కదా, కొండంత ధైర్యం వచ్చింది. ఈరోజు మన దేవుడు మనం ఏం చేసినా కూడా ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, అయ్యా యథార్థంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాను, పడిపోతున్నాను, ప్లీజ్ నన్ను సహాయం చేయి అని నీవు తనని సొంత తండ్రిగా నువ్వు ఎన్నుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నిన్ను మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు. తన భక్తులను, తన ప్రజలను, తన పిల్లలను తన స్వాస్థంగా ఎంచుకుంటాడు. ఈ వాగ్దానం విన్న నీవు నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, యేసు రాజా, లోకనాథుడవు నాయన ప్రభా, పరలోకనాథుడవు నాయన ప్రభా, ఈ లోకంకి సృష్టికర్తగాను ఉన్నావు నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఈ రోజు నాయన నువ్వు చెప్పావు, ఎవరు విడిచిపెట్టకపోయినా, తల్లైనా విడిచిపెట్టినా, తండ్రైనా మర్చినా నేను మాత్రం నేను విడువనని చెప్పావు నాయన ప్రభా యేసయ్య. అనాథలుగా విడిచిపెట్టాను, నేను నీ యొద్దకు వస్తానని చెప్పిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఒంటరి ప్రయాణం చేస్తున్నారో, ఒంటరి జీవితం గడుపుతున్నారో అలాంటి వారికి నీవు వారి యొద్దకు వచ్చి వారికి తోడుగా ఉండి నాయన, వారిని విడిచిపెట్టక వారిని స్వాస్థ్యంగా ఎంచుకున్నందుకు నీకు వందనాలు. మేము అలోన్గా లేము నాయన, మేము ఒంటరిగా లేము నాయన, నీవే మా గ్రేట్ కంపెనీ లార్డ్. యూ బీ విత్ అస్. నీ మాతో నడవండి, నాతో ఉండండి. మేము ఎక్కడ ఉన్నామో అక్కడ నీ మాతో వస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా 27వ కీర్తనలో 8వ ఉంటుంది కదా, మన తల్లి తండ్రి మన బంధువులు రక్త సంబంధాలు విడిచిపెట్టిన నీ దేవుడు నిన్ను ఒక స్వాస్థ్యంగా ఎంచుకుంటున్నాడు. ఎవ్వరు కూడా స్వాస్థ్యాన్ని వదిలిపెట్టుకోరు, నిన్ను ఆయన వదిలిపెట్టుకోడు. కాబట్టి ఈ వాగ్దానం విన్న నీవు కింద కమెంట్ బాక్స్లో హ్యాపీగా సంతోషంగా ఆమెనని పెట్టండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.